చెప్పేది ఏంటంటే తెలంగాణలో అయ్యేది రాహుల్ గాంధీకి సగం తెలియదు, సగం కాదు, అసలే 99% తెలియదు. రాహుల్ గాంధీ గారిని పిఎం చేద్దాం అంటున్నారు, కానీ వాళ్ళకి పిఎం సెంటిమెంట్ వాళ్ళ ఫ్యామిలీకి వర్కౌట్ అవుతలేదు కానీ పిఎం అయ్యే యోగం వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాలలో చనిపోతున్నారు. రేవంత్ అన్న, ఉత్తమ్ అన్న, బట్టి అన్న, ఈ ముగ్గురులో మీ ఫేవరెట్ లీడర్ ఎవరు, ఎందుకు? ఉత్తమన్నా బెటర్ అండి. సీఎం నా సీఎం ఎందుకు అవుతాడు? దేశంలో ఏ సీఎంని తిట్టలే, నిన్న అంతమంది తిట్టిరు. కాంగ్రెస్ ఉన్నప్పుడు నా గుండె మీద చెయ్యి వేసుకొని పండుకున్నా నేను. అదే హస్తము ఢిల్లీ నుంచి హ్యాండ్ ఇచ్చేసి ఏం చేస్తాను? నాకేం లేదు పోనీకి. ఓకే, నేను వేరే కాడ జైలు వీరన్న ఎవరన్నా మీరు? కేసీఆర్ పరిపాలన కూడా పిఎస్లో పొట్టు. ఎప్పుడన్నా సీన్ అన్న అనుకుంటే పార్టీకి ఇట్లా వెళ్ళిపోతాడు అంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి చేంజ్గా అని చెప్పేసి అంటున్నావంటే. అంబేద్కర్ విగ్రహం ఏదైతే మన టేబుల్ మీద ఉందో అది తీసేసి మంచి పోస్ట్ ఇప్పిస్తా. అంబేద్కర్ విగ్రహం అయితే తీసేది లేదండి. ఎవరు చెప్పినా తీయరు. ఎవ్వరు చెప్పినా కాదు, ఎవ్వరు చెప్పినా తీయరు. రాహుల్ గాంధీ చెప్పినా తీయరు. రాహుల్ గాంధీ చెప్పినారు. అన్నా నమస్తే. దండం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. కాంగ్రెస్ మళ్ళా కాంగ్రెసే కదా, కాంగ్రెస్ మళ్ళీ మీకు బీపీలు, షుగర్లు, అల్సర్లు తెచ్చిన పార్టీ పార్టీ తేలే, పార్టీలో ఉన్న వ్యక్తులు తెచ్చారు అంతేనా? పార్టీ ఎప్పుడు లేదు. ఇప్పుడు హెల్త్ ఎట్లుందని? హెల్త్ బాగుంది. నాకేం లేవు, నాకంటే తిరిగి టైంకి అన్నం తినక వచ్చింటే ఒక బీపీ వచ్చి ఉంటుంది, అంతేగాని ఏం లేదు. అందరికీ బీపీలు, షుగర్లు బ్రహ్మాండంగా వచ్చినాయి కాంగ్రెస్ పార్టీలో, అందరికి వచ్చినాయి. ఇప్పుడు ఏమన్నా మరి మాజీ అనాలనా రిజైన్ చేస్తున్నారు కదా? పార్టీకి రీజన్ ఎందుకు చేస్తాను నేను? నా పార్టీది పార్టీకి రీజన్ ఎందుకు చేస్తాను నేను? అన్యాయం చేస్తుందండి. అన్యాయం పార్టీ చేస్తలేదు కదా. రాహుల్ గాంధీ నాకు సోనియా గాంధీ మేడం లెటర్ ఇచ్చింది, ఎవడు ఇచ్చిండేట లోటపీస్ ఎవరు సపోర్ట్ చేస్తలే మీకు అంటే ఏఐసిసి కదా. ఇప్పుడు సపోర్ట్ చేసేవాడు అంటే నిన్నమ్మడ పార్టీలోకి వచ్చినాడు కదా. ఈడ సపోర్ట్ చేసేది మా బట్టి సార్ ఉండు, ఉత్తమ్ సార్ ఉండు, శ్రీధర్ బాబు అన్న ఉండు, మా సంపత్ అన్న ఉండు, అల్లంపూరు, మా అక్కనే జడ్చర్లలో మా అనుమతి అన్న ఉండు, నల్గొండలో మా వెంకటరెడ్డి అన్న, రాజగోపాల్ రెడ్డి అని ఉండు, జీవన్ రెడ్డి సార్ ఉండు, మల్రెడ్డి రంగారెడ్డి అని ఉండు, మదియాష్కి గౌడ్ అని ఉండు, ఇక్కడ సమ్మర్పేటలో మేమున్నాం, పక్కకు పోతే ఉప్పల్ల మావలూరు, చెంగిచెర్ల మజిలేశ్వరుడు, ఏదో బొచ్చడి మంది ఉన్నాం కదా. మాకేం అంతే, ఇది మా పార్టీ. మా ఇంటికాడ కిరాయికి వచ్చింది వాడు. కొత్త కాన్సెప్ట్లు అన్నీ వింటున్నా, సబ్ పార్టీలు వింటున్నా. అసలు కాంగ్రెస్, సైకిల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఏడుంది, కార్యకర్తలు ఎవరు, ఆ డిఫరెన్స్ లేడికైనా వస్తున్నాయి. అంటే నీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వెంతో కష్టపడుతున్నావు మీడియాలో, కొత్త వాళ్ళు వచ్చారు, ఏది ఓనర్షిప్ సైడ్ నుంచి వచ్చారు, మీ సిఇఓ సైడ్ నుంచి వచ్చి వానికి పని రాకున్నా కూడా తీసుకొచ్చి హెచ్ఆర్ చేసిండు అనుకో, నీకేం బాధ ఉంటుంది లోపల? పని రానోడిని తీసుకొచ్చి హెచ్ఆర్లు చేస్తే నువ్వు ఇంత సెటప్ చేసి, ఇంత కెమెరాగా, ఇంత యాంకరింగ్గా, ఇంతమంది జర్నలిస్ట్గా ఎంతో పేరు పొందుతున్నావు, అవార్డులు వస్తున్నాయి, కానీ నీకు ఛానల్లో ఏటువంటి పేరు లేదు. బాధ ఉంటుంది కదా. అప్పుడే వస్తాయి అన్నట్టు ఈ పేర్లని కొత్త ఏంది. పని రానోడిని ఏమంటారు మనం? పనికి రానోడు వాళ్ళే వచ్చిర్రు. కుల రాజకీయాలు ఏమైనా జరుగుతున్నాయి కాంగ్రెస్? ఎందుకు జరిగాయి? బరాబర్ జరుగుతాయి. కాంగ్రెస్ ఏంది, బీఆర్ఎస్లో జరుగుతాయి, బీజేపీలో జరుగుతాయి. బీజేపీలో కిషన్ రెడ్డి వర్గం నడుస్తుంది. ఓకే, లక్ష్మణ్ అన్నది వీళ్ళంతా తొక్కి అణచి వేస్తారు. బండి సంజయ్ అన్నది ఏం నడుస్తుంది, ఎలక్షన్ల ముందు ఆయన తీసి పక్క పెడతారు. సేమ్ టైం ఇది కూడా అంతే. ఏది కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. ఎప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ బీసీ చేసిండు, సీఎం వాళ్ళు ఉన్నప్పుడు బీసీ పీసీసీ అవుతాడు, సీఎం వాళ్ళు ఉన్నప్పుడు ఓ మంత్రి బీసీ అవుతాడు, సీఎం వాళ్ళు ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం ఎస్సీ అవుతాడు. ఎందుకు సీఎం ఎందుకు బీసీ కావద్దు? బీసీలకు ఏం తక్కువ ఉంది, ఎస్సీలకు ఏం తక్కువ ఉంది, ఎస్టీలకు ఏం తక్కువ ఉంది? నార్త్ లాలే కదా, పక్క రాష్ట్రంలో మంగళాయన కదా సీఎం. ఈ రాష్ట్రంలో మంగళోళ్ళ పరిస్థితి ఏంది, బెస్సోళ్ళ పరిస్థితి ఏంది, ముదిరాజుల పరిస్థితి ఏంది, గొల్లోళ్ళ పరిస్థితి ఏంది, సాకలోళ్ళ పరిస్థితి ఏంది, కుమ్మరి సాకరి కమ్మరోళ్ళ పరిస్థితి ఏంది, మందులోళ్ళ పరిస్థితి ఏంది, పెరికోళ్ళ పరిస్థితి. పెరికోళ్ళ అసలు కులం ఉందని కూడా తెలుస్తారా? అలాగేమైనా రాజకీయంగా ఉందా? బెస్సోళ్ళు మా హైదరాబాద్లో ప్రతి నియోజకవర్గంలో ముదిరాజుల కంటే ఎక్కువ బెస్సోళ్ళు 30,000 మంది ఉన్నారు, ముషిరాబాద్లో 50,000 మంది ఉన్నారు, మామర్పేటలో 20-30,000 మంది ఉన్నారు. ఎందుకు లీడర్లు అయితే లేరు? నేను మొన్న ఇక్కడ బతుకమ్మ కుట్ట కట్టగానే చెప్పిన, గంగా తెప్ప ఉత్సవం ఇక ట్యాంక్ బండ్ పోకురి బతుకమ్మ కుట్టలనే చేయరని చెప్పేసి. సో గొప్ప కులాలు ఉన్నాయి, గొప్ప కులాలు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు కూడా చేయాలని నా కోరిక. ఇప్పుడు అన్న మీరు లీడర్ అంటారా, మిమ్మల్ని మీరు పొలిటీషియన్గా అనుకుంటారా? ఎందుకంటే లీడర్కి పొలిటీషియన్కి చాలా తేడా ఉందని నా అభిప్రాయం. మంచి నాయకుడిని అనుకుంటున్నాను నేనైతే. అంటే నాతో పాటుగా మేము ఒక ముఖేష్ గౌడ్ అన్న, అంజన్ కుమార్ యాదవ్ అన్న, అంతకుముందుకున్న పెద్ద మనుషులు సాకాల ఐలమ్మ,
కొమరం భీము, కాంచీరాములు, అంబేద్కర్, పెరియార్ బాటలో నడుస్తున్నాం. మేము చిన్న ఉన్నప్పుడు లీడర్గా ఉన్నట్టు మేము చూసినటువంటి పీజీఆర్ సార్ అయినా, అక్కడ ఉన్న ముఖేష్ గౌడ్ అన్న పెద్ద ఫ్యామిలీ బీసీ బిడ్డ, అంజన్ కుమార్ యాదవ్ పెద్ద ఫ్యామిలీ బీసీ బిడ్డ, అంటే కాంగ్రెస్ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబాలు కాదు. దానమ్మన్న ఉండే ఆ రోజులల్లో. హైదరాబాద్ ఒక ఉగాది పండుగకు మామిడాకులు లెక్క, దూర్ణపాకులు లెక్క మంచి పచ్చగా ఉంటుండే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు అవుపిస్తున్నాయి. రూలింగ్లో ఉందా, బీఆర్ఎస్ రూలింగ్లో ఉందా అనిపిస్తుంది. ఆ ముషిరాబాద్ ఆడ ఏది దోమలగూడ ఫ్లైఓవర్ దిగంగానే ఆడ మొత్తం ముఠాగోపాల్ అన్న వాళ్ళ కొడుకు టీఆర్ఎస్ అద్భుతంగా ఇస్తారు. అది కాంగ్రెస్ బ్యానర్లు అవుపిస్తలేవు, ఖైరతాబాద్లో అవుపిస్తలేవు. షేర్లింగంపల్లి కాటాసీన్ పాపం అంచేసిరు, తొక్కేసిరు కావాలని కాటాసీన్. ఓకే, ఆడ మైపాల్ని, గూడెం మైపాల్ని కాపాడడానికి నీలమ్మాదిని ముదిరాజుని దొక్కిరు, ఒక గౌడ్ సామాజిక వర్గం కాటాసీన్ అని దొక్కిరు. కాటాసీన్ అంత కష్టపడ్డాడు ఎవడు ఉండే ఇక్కడ హైదరాబాద్లో, మా తర్వాత ఆయనే కదా ఫిరోజ్ ఖాన్ ఉండి, ఆయన దొక్కేసిరు. సో వాళ్ళకి కావాల్సిన లాబింగ్స్ వాళ్ళు చేసుకుంటారు అంతే. కార్యకర్తలను ఎప్పుడు కూడా చెప్పులు లెక్కనే చూస్తారు. ఇప్పుడు ఇక్కడ మీరు బీసీలను తొక్కేస్తారు అంటారు కదా. ఇప్పుడు మన రంగారెడ్డి డిస్టిక్లా గెలిచిన ఒకే ఒక కాంగ్రెస్ సీటు మల్రెడ్డి రంగారెడ్డి. ఆయన రెడ్డి వర్గమే కన్నా, ఆయనకి ఏం మినిస్ట్రీ? ఉప్పల్ల బీసీకి ఇచ్చిరా, ఉప్పల్ల బీసీకి ఇచ్చిరా, మల్కాయిర్లో బీసీకి ఇచ్చిరా, మహేశ్వరంలో బీసీకి ఇచ్చిరా కాంగ్రెస్ పార్టీ? వెళ్ళే కదా. పోనీ షేర్లింగంపల్లి ఒక గౌడ్ సబ్కి ఇచ్చారు. ఓకే, అది షార్ట్ టైంలో ఇచ్చారు. 10 రోజుల ముందు ఇస్తారేమో మనకు, వాళ్ళకేమో 5 రోజుల ముందు ఇస్తారు. నీకు ఒక